అక్కడికి వెళ్ళిన గుడికాడికి భీంపట్టలు వచ్చినాడికి బీజేపీ క్యాండిడేట్ ఆయన కూడా వచ్చి మీటింగ్లో పాల్గొన్నాడు. నేను ఎవరిని క్రిటిసైజ్ చేయదలుచుకోలేదు. ఒకటి అడుగుతున్నాను భీమ్ పటేల్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులకు. భీమ్ పటేల్ గారు యాడికెళ్ళి పోయిండు? మన దగ్గరికి పోయిండు. ఏం తక్కువైన పోయినావు? ఏం తక్కువ పడ్డదని పోయినావు? ముఖ్యంగా 2 సార్లు 10 సంవత్సరానికి ఎంపీగా ఉంచినాం. ముఖ్యంగా ఉద్దర పని చేసినావు, ఏం పని చేయలే. పోయిన ఎలక్షన్ 6,000తో గెలిచిండు. 10 ఏళ్ళు సంసారం చేసినావు. ఇక్కడ నువ్వు ఓటు అడిగే కంటే ముందు ఈ జైరాబాద్ పార్లమెంటు పరిధిలో నువ్వు ఎంపీగా ఈ జైరాబాద్ నియోజకవర్గం డెవలప్మెంట్ కోసం ఏమైనా పనిచేసినావా? మా మాణిక్రావు గారు ఉన్నారు ఇక్కడ, మర్చిపోయిన ఆయన పేరు, మన శాసనసభ్యులు. ఎప్పుడు చూసినా భీమ్ పటేల్ ఫోటో జైరాబాద్ కనబడుతుండే. జైరాబాద్ ఎంపీ గారు జైరాబాదే కనబడు. మరి ఎక్కడేం చేయకూడదు, కనీసం జైరాబాద్ టౌన్ కానీ ఏమైనా చేసినావా? ఏం లేదు. మరి దేని చూసి ఓటు వేయాలండి? నువ్వు కొత్తని కాదు కదా, పాత కాపే కదా, పాత మనిషివే కదా. నువ్వు బహదూర్ పని చేసి ఉండుంటే మేమే ఏమడి వచ్చేవాళ్ళం ఓటేస్తాం కోసం. మేమందరం కలిసి నీకు బీఆర్ఎస్ పార్టీ నుంచి గట్టిగా ఎంబడి పెట్టుకొని గెలిపించేవాళ్ళం. ఈడ బీఆర్ఎస్ పార్టీకి మోసం చేసినావు, కార్యకర్తలు మోసం చేసినావు, ఇలా బీజేపీ దుంకినావు. బీజేపీ పార్టీతోని ఇలా స్వార్థం కోసం పోయినావు నువ్వు, నీ వ్యాపారం కోసం పోయినావు నువ్వు, ఆస్తులు కాపాడుకోవడానికి పోయినావు నువ్వు, ప్రజల కోసం పోలే. మేము ఈడుంటే గెలిపేకుంటుమా? కానీ నీకు నిబద్ధత లేదు, నీతి లేదు, నిజాయితీ లేదు. అటువంటి వ్యక్తులకు మనం డిపాజిట్ రాకుండా చేయాలి. డిపాజిట్ రాకుండా చేస్తేనే బుద్ధి వస్తుంది. బీజేపీ పార్టీ ఒక మతతత్వ పార్టీ, కులాల మతాల మీద ఓట్లు అడిగే పార్టీ. భారతదేశ సంస్కృతి భిన్నత్వంలో ఏకత్వం. ఒక సెక్యులర్ దేశం, లౌకిక దేశం, అన్ని మతాలతో కూడుకున్నటువంటి దేశం భారతదేశం. రాముడు మనకు లేడా? రాముడు మనం పూజ చేయమా? రోజు జై శ్రీరామ్ నువ్వే అంటాం మేము, మనమా? మాకు రాముడు దేవుడే. కానీ రాముడి పేరు చెప్పుకొని నోట్ ఎందుకు అడుగుతారు? మీరు ఏం చేసిరో అది చెప్పుకొని నోట్ అడగండి. బీజేపీ గవర్నమెంట్ 10 ఏళ్ల కింద వచ్చింది మనతో పాటే. ఇలా టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏమేం పనులు చేసినాం, రైతులకు ఏం చేసినాం, పేదలకు ఏం చేసినాం, ఇవన్నీ చెప్పడానికి కోసం మన సామాన్య కార్యకర్తలు వేసి ఒక 100 చెప్తాడు ఏమేం చేసినాము. మరి బీజేపీ 10 ఏళ్ల కింద వచ్చింది. నువ్వు పేదల కోసం, రైతుల కోసం ఏం చేసినా ఒకటి చెప్తావా? ఒకటంటే ఒకటి చెప్తావా? ఏం లేదు. ఒకటి జై శ్రీరామ్, జై శ్రీరామ్ కథ. మేం హిందువులమే, మన మతాన్ని మనం గౌరవించుకుంటాం, ఇతర మతాలను మనం ఆదరిస్తాం, ప్రేమిస్తాం. ఇది మన సంస్కృతి. కానీ జై శ్రీరామ్ పేరుతోటి ఓట్లు అడిగి తెల్లారు లేస్తే మళ్ళీ ఏం పని చేయకపోతే ఎందుకు ఓటేయాలి మేము? మీకు దేశంలో
ఏం జరుగుతుంది ఇవాళ? ఎవడ గట్టిగా మాట్లాడితే వాళ్ళు లోపలికేస్తున్నారు. ఈడీలు బేడీలు అంటున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి లోపడేసారు, కవితను లోపడేసారు, ఇంకా రేపు బాబు కొంతమంది లోపడేస్తారు. దీనివల్ల నువ్వు ఒరిగేది ఏం లేదు. మళ్ళా రాష్ట్రంలో, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడున్న వాతావరణం చూస్తుంటే 17 స్థానాలలో 10-12 స్థానాలు మన బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు గెలవబోతున్నారు.